నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పండుగలలో శుభకార్యాల్లో చేసే స్వీట్ పొంగల్ను పాలు విరిగిపోకుండా కమ్మని రుచితో వంట చేయటం రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలాగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బౌల్లో 125 గ్రాముల బియ్యాన్ని తీసుకోవాలి. కొత్త బియ్యం అయితే స్వీట్ పొంగల్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. దీనితో పాటు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. నీళ్లు పోసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. కడిగిన తరువాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని అన్నం ఉడికించడానికి 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. నీళ్లు మరిగించాలండి. నీళ్లు రోలింగ్ బాయిల్ వచ్చాక నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులో వేసే సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు అనేది ఆప్షనల్ అండి. పొంగల్కు రుచి పెరగటానికి సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు వేస్తారు. మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. బియ్యం వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. మీడియం టు లో ఫ్లేమ్లో అన్నం అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలండి. అన్నం బాగా ఉడికిన తర్వాత కాచిన 1/2 లీటర్ చిక్కని పాలు పోసుకోవాలి. పాలు దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి. లో ఫ్లేమ్లో ఉడికించాలండి. హై ఫ్లేమ్లో ఉడికించితే అడుగంటుతుంది. పాలు దగ్గరికి వచ్చాక తురిమిన 1/2 కేజీ బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో ఉంచాలి. బెల్లంలో డస్ట్ లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. డస్ట్ ఉంటే కరిగించి వడకట్టాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగించి వేసేటప్పుడు చల్లగా ఉండాలండి. పాకం వేడిగా ఉంటే పాలు విరుగుతాయి. బెల్లం వేసి పాయసం కానీ పరమాన్నం కానీ చేయాలంటే పాలైనా చల్లగుండాలి, లేదా బెల్లమైనా చల్లగుండాలి. 2 వేడిగా ఉంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. బెల్లం కరిగి నీరవుతుందండి. నీరంతా ఎగిరి దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. చివరిగా రుచి కోసం చిటికెడు ఉప్పు, వాసన కోసం 4 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. 2 నిమిషాలు సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రసాదం టేస్ట్ రావాలంటే చిటికెడు పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేయండి. నేను ఇక్కడ వేయటం లేదు, కానీ మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేశాక వేసి కలపండి. మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. పరమాన్నం వేడిగా ఉన్నప్పుడు జారుగా ఉంటుంది, ఆరే కొద్దీ గట్టిపడుతుంది. చివరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని గుప్పెడు జీడిపప్పు వేసి వేయించాలి. అవి కొద్దిగా రంగు మారుతుండగా గుప్పెడు పచ్చి కొబ్బరి వేసి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. పచ్చి కొబ్బరిని లైట్గా వేయించితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా తరిగి లైట్గా నేతిలో వేయించి వేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, పచ్చి కొబ్బరిని పొంగల్లో వేసి కలపాలండి. ఇంతేనండి, స్వీట్ పొంగల్ చాలా రుచిగా రెడీ అయ్యింది. నేతిలో వేయించిన జీడిపప్పు, కొబ్బరి పలుకులు తగులుతూ దీని రుచి అద్భుతంగా అమృతంలాగా ఉంటుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.